21 అధ్యాయము 2వ వచనమండి. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న యొక్క గాడిదయు దానితోనున్న యొక్క గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. మనకి మహిమ కలుగును గాక. మీ అందరికీ మట్ల ఆదివారం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు కట్టబడి ఉన్న గాడిదను తీసుకొని రమ్మన్నాడండి. గాడిదను తీసుకొని వచ్చి గాడిద మీద కూర్చొని ఊరేగించాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఊరేగింపుగా వెళ్ళాడు ఆ పట్టణంలో, యెరూషలేము అనే పట్టణంలో. కట్టబడి ఉన్న గాడిద తీసుకురమ్మన్నాడు. గమనించండి, ఏ బంధకాలతో కట్టబడి ఉన్నావో ప్రియక్క చెల్లితప్పుడు ఆ బంధకాలన్నీ విడిపించటానికి ఈయన శక్తిమంతుడు, ఈయన బలవంతుడై ఉన్న దేవుడు. అప్పుడు దాకా గాడిదకని విలువ అనేది లేదండి. యేసుక్రీస్తు ప్రభువారు గాడిద మీద ఎప్పుడైతే ఎక్కాడో గాడిద నేల మీద నడవలేదు, బట్టల మీద నడిచింది. అంతకుముందు గాడిద నేల మీద నడిచేది. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే గాడిద మీద ఎక్కి నడవటం మొదలు పెట్టాడో గాడిద ఎక్కడ నడుస్తుందో తెలుసా? వస్త్రాల మీద అడుగులు వేస్తూ నడిచింది. ప్రియక్క చెల్లి తమ్ముడా, ఏ బంధకాలైతే నేను బంధించబడి ఉన్నాయో, ఏ బంధకాలతో ఉన్నావు, ఆ బంధకాలన్నీ విడిపించగల శక్తిమంతుడు, బలవంతుడై ఉన్న దేవుడండి.